వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల గోదావరి నదికి పూజలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఎల్లంపల్లి వద్ద పరిస్థితిని పరిశీలించిన ముఖ్యమంత్రి. మంచిర్యాల జిల్లా కేంద్రం మాతా శిశు కేంద్ర ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో వరద ప్రమాదం దృష్ట్యా మాతా శిశు ఆసుపత్రి నుండి పేషెంట్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మంచిర్యాల పట్టణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 6వ తేదీన నిర్వహించుకోవాలి ప్రకటించిన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు చుంచు రాజ్ కిరణ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి నీటి ప్రవాహం పెరిగిపోవడంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడం జరిగింది. గోదావరి తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలు నీటి ముంపుకు గురికావడంతో పరిస్థితిని పరిశీలించడానికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో మంచిర్యాల జిల్లా కేంద్ర సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై నుండి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల నుంచి విడుదలవుతున్న నీటి ప్రవాహాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్తో కలిసి పరిశీలించారు. నీటి ప్రవాహంలోకి పూలతో పట్టు వస్త్రాలను వదిలారు. మంచిర్యాల పట్టణం నీటి ముంపు ప్రమాదంలో ఉన్న పరిస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి హుటాహుటిన హెలికాప్టర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పరివాహిక ప్రాంతాన్ని పరిశీలించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. సంబరం ఆశ్చర్యాలతో ప్రజలంతా హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులకు జేజేలు పలికారు. భారీ వర్షాల కారణంగా మంచిర్యాల పట్టణానికి గోదావరి నది వరద ప్రమాదం ఏర్పడడంతో ఈరోజు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గోదావరి తీర ప్రాంతంలోని మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి వరద నీరు ఆసుపత్రిలోకి చేరడంతో ఆసుపత్రిలోని పేషెంట్లను, గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, ఈ ప్రాంతంలో వర్షాలు లేనప్పటికీ శ్రీరామ్ సాగర్, కడెం ప్రాజెక్టుల క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కురుస్తున్న కారణంగా వరద ప్రమాదం పెరిగే అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రి నుండి పేషెంట్లను తరలించడం జరుగుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నుంచి అంటే ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షంతో, మళ్ళీ చుట్టుపక్కల జిల్లాలో భారీ వర్షంతో, మా జిల్లాలో భారీ వర్షంతో మనకి క్యాచ్మెంట్ ఏరియా నుంచి దాదాపు 5 lakhs క్యూసెక్ డిశ్చార్జ్ వస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పి నుంచి ఇంకా 3 లక్షల డిశ్చార్జ్ వస్తున్నాయి. కడమ్ నుంచి కూడా ఇంకా 50,000 డిశ్చార్జ్ వస్తున్నాయి. టోటల్గా దాదాపు 9 lakhs క్యూబిక్ మీటర్ మనము క్యూసెక్స్ మనం రెగ్యులర్గా డిశ్చార్జ్ శ్రీపద ఎలంపల్లి ప్రాజెక్ట్ నుంచి అవుతుంది. కాబట్టి ఇది లో లయింగ్ ఏరియాలో కట్టిన ఎంసీహెచ్ హాస్పిటల్ ప్రతి సంవత్సరం ఇట్లా ఎప్పుడైనా వాటర్ ఎక్కువ అయితే మనం ఖచ్చితంగా షిఫ్ట్ చేయాల్సింది. ఇప్పుడు వాటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ లేవు, కానీ ఇప్పుడు కూడా క్యాచ్మెంట్ ఏరియా అంటే మహారాష్ట్ర ఏరియాలో, నిజామాబాద్, కామారెడ్డి ఏరియాలో ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియా, దాని తర్వాత కడమ్ క్యాచ్మెంట్ ఏరియా, నిర్మల్లో, ఉట్నూరులో భారీ వర్షం అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక సేఫ్ ప్లేస్లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో, కొన్ని జీజీహెచ్లో సేఫ్ ప్లేస్లో షిఫ్ట్ చేస్తున్నాం. మనకి వాటర్ ఎక్కువ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్ మనం షిఫ్ట్ చేస్తున్నాము. ఎవరెవరు రికవర్ అయ్యారో వాళ్ళకి డిశ్చార్జ్ చేస్తాను. నేను ముందు కూడా చెప్పాను డాక్టర్స్కి, ఫోర్స్గా ఎవరికి డిశ్చార్జ్ చేయము. ఎవరైనా రికవర్ అయ్యారో వాళ్ళతోటి ఆప్షన్ అడుగుతాము, మీరు ఉంటారా లేదా డిశ్చార్జ్ అవుతారా. వీళ్ళు డిశ్చార్జ్ ఎవరికి పాసిబుల్ అయితే, ఎవరెవరు డెలివరీకి డ్యూ ఉన్నారు వాళ్ళకి మనం కరెక్ట్ ప్లేస్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అండర్ అవర్ డాక్టర్ సూపర్విజన్ పెడుతున్నాము. పెడియాట్రిషియన్స్ సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించిన కూడా మన ప్రైవేట్ హాస్పిటల్స్లో పెడుతున్నాము. కొంతమందికి జీజీహెచ్లో ఎవరెవరికి సర్జరీ జరుగుతుంది, ఎవరెవరికి డిశ్చార్జ్ అది అవుతారో వాళ్ళకి, ఎవరెవరు పోస్ట్ ఆపరేటివ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మనం జీజీహెచ్లో ఉంచుతున్నాము. మన డాక్టర్స్ టీమ్స్, మన లాజిస్టిక్స్ అన్నీ రెడీ ఉన్నాయి. మోస్ట్లీ 3-4 డేస్లో వర్షం రాలేదు అంటే వాటర్ తగ్గిపోతుంది. ఆ టైం వరకు మనం టెంపరీగా షిఫ్ట్ చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటి నుంచి ఇక్కడ కట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి కొత్తగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శాంక్షన్ అయింది. కొత్త మెడికల్ కాలేజ్ కూడా పూర్తి స్థాయికి వచ్చింది. దాదాపు 31 డిసెంబర్ వరకు పూర్తి సేపులో ఫుల్ సేపులో కంప్లీట్ అయిపోతుంది. ఒక్కసారి కంప్లీట్ అయితే ఫస్ట్ ఈ హాస్పిటల్కి మనం అక్కడ షిఫ్ట్ చేస్తాం. ఎందుకు ఇది ప్రతి సంవత్సరం చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీకి బాగా ఇబ్బంది వస్తున్నాయి. వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు కంప్లీట్ ఇట్. హాస్పిటల్స్ 2 కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ నుంచి అట్లా ఇష్యూ రాదు. బికాజ్ విల్ షిఫ్ట్ ఇట్ బిఫోర్ దాట్ టు న్యూ బిల్డింగ్. థ్యాంక్ యూ. టోటల్ పేషెంట్స్ 139 మెంబర్స్ పేషెంట్స్ ఉన్నారు. దానిలో కొంతమంది పెడియాట్రిషియన్ కలిపి చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీ, ఆపరేషన్ అయిపోయిన రికవరీ అనేది 139 టోటల్ మెంబర్స్ ఉన్నారు. దానిలో కొంతమంది డిశ్చార్జ్ అవుతారు, కొంతమంది పోస్ట్ ఆప్ ఎవరైనా సర్జరీ అయింది రికవర్ అవుతారు, దానికి జీజీహెచ్లో ఉంచుతాము. ఎవరికి సర్జరీ పెండింగ్ ఉన్నాయి దానికి మనం ప్రైవేట్ హాస్పిటల్లో పెడతాను. మనం అన్ని రకాల ఫెసిలిటీ ఇస్తాము, అన్ని రకాల చూస్తాము. ఎలాంటి చెప్పాలంటే 3-4 డేస్ ఇది ఉన్నాయి. మళ్ళీ వాటర్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది. సార్, లోకట్టు ప్రాంతాలకు ఎటువంటి ఎమర్జెన్సీ ఏమన్నా? ఇప్పుడు మా జిల్లాలో ఈరోజు భారీ వర్షం కాలేదు. మార్నింగ్ నుంచి వర్షం తగ్గిపోయింది. జన్నారాంలో, దండేపల్లిలో, భీమ్నీలో, తాండూరులో, కోటపల్లిలో వర్షం ఎక్కువ నమోదైంది. అక్కడ కూడా వర్షం ఆగిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ లో ఏరియా ఉన్నాయి అక్కడ ఆల్రెడీ వాటర్ దాని నుంచి డ్రైన్ చేసాము. ఎప్పుడు ఎక్కడ నుంచి ఏమి ఇబ్బంది రాలేదు. ఈ ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియా అంటే ఈ హాజీపూర్, మంచిర్యాల్, జైపూర్, చెన్నూరు ఈ 4 మండలాలకు సంబంధించిన ఎక్కడ ఈ గోదావరి అనుకొని ఎక్కడెక్కడ ఉన్నారు. మనకి ఎన్టీఆర్ కాలనీలో కూడా ఇప్పుడు కొంతమందికి ఇంట్లో వచ్చింది, వాళ్ళకి షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు భారీ డిశ్చార్జ్ తోటి మాకు తెలుసు ఎవరెవరి ఇంట్లో వాటర్ వస్తుంది. వాళ్ళకు ముందే ఇంటిమేట్ చేసాము. మన దగ్గర ఆల్రెడీ క్యాంప్ రెడీ ఉంది, షిఫ్ట్ చేయడానికి క్యాంప్ రెడీ ఉంది. ఎప్పటి వరకు ఆ ఇంట్లో వాటర్ వస్తున్నాయి అంటే ఎందుకు ఇంట్లో గోదావరి ఉన్నాయి, దానికి డ్రైన్ చేయడానికి కూడా లేవు. ఎందుకు వాటర్ ఫీల్ అయిపోతుంది. ఎవరు కొంచెం లో ఉన్నాయి. సో హార్డ్లీ 4, 5, 6, 7 మంచిర్యాల్లో ఉంటుంది. మళ్ళీ జైపూర్, చెన్నూరు దాంట్లో కూడా ఈ ఊరికి రాదు, కానీ ఆ స్ట్రీమ్ అన్నింటిలో వాటర్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మనం బ్యారికేడింగ్ చేసేసి ఆపాము, ట్రాన్స్పోర్ట్ ఆపాము. దానికి 3-4 డేస్ అందరూ కోఆపరేట్ చేయాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో వినాయక చవితిని పురస్కరించుకొని శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో బుధవారం గణనాథుని విగ్రహానికి హారతులు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరామ్ గణేష్ మండలి సభ్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరం శ్రీరామ్ గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో రెడ్డి కాలనీలో శ్రీరామ్ గణేష్ మండలి అధ్యక్షులు
బొమ్మ సత్తిరెడ్డి, సరిత, రవీందర్రావు, శృతి దంపతులు గణనాథునికి విగ్రహాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహిళా భక్తులందరూ ప్రతిరోజు విష్ణు పారాయణం, లలిత పారాయణాలు మండపం వద్ద చేస్తారని, అలాగే ఉదయం సాయంత్రం పూజలు, హారతులు ఉంటాయని, అంతేకాకుండా ప్రతిరోజు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటామని, భక్తులందరూ సమయానికి గణేష్ మండపానికి చేరుకొని పూజల్లో పాల్గొని గణనాథుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ గణేష్ మండలి సభ్యులు ముత్యాల కృష్ణ, కొత్త జయప్రకాష్, గోనె మోహన్ రెడ్డి, మద్దుల మనోహర్ రెడ్డి, కల్వల భాస్కర్రావు, తాళ్ల ఆదిరెడ్డి, కారుకూరి చంద్రమౌళి, జూపాక సుధీర్, కొత్త సురేందర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీ వారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతోటి గణపతి పూజలు చేస్తూ గణపతి నవరాత్రులు జరుపుతున్నారు. ఈ పూజలు ఫలించి మంచిర్యాల జిల్లా వాసులు కాకుండా మొత్తం సమస్త మానవాళికి దైవానుగ్రహంతో మంచిగా ఉండాలి, అందరూ మంచిగా బతకాలి అని చెప్పి ఈరోజు ప్రతి సంవత్సరం లెక్కనే మన రెడ్డి కాలనీలో శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ సంవత్సరం కూడా ఆ గణనాథుని పెట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మరి ఆ గణనాథుని మాదారపు శృతి, రవీంద్ర గారు దంపతులు ఆ గణనాథుని ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతును ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మనసారి కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరం లెక్కే మా రెడ్డి కాలనీలో శ్రీరామ్ గణేష్ మండలి వద్ద ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి మహిళా సోదరిమణులు లలిత పారాయణము, విష్ణు పారాయణం ప్రతిరోజు జరుగుతుంటుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కావాలండి, భజన కార్యక్రమాలు, అలాగే హనుమాన్ చాలీసా కూడా ఈ సంవత్సరం ఎంతో పెద్ద ఎత్తున మరి జరిగే కార్యక్రమం ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేయాలా. అలాగే మరి అలనాడు బ్రిటిష్ కాలంలోనే బాల గంగాధర్ తిలక్ గారు మరి హిందువులంతా ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు గణనాథుని మరి పెట్టి మరి హిందువులంతా ఐక్యం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు గణనాథుని పూజను మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అదే జరుగుతుంది. హిందువులంతా కూడా ఐక్యంగా ఉండాలి. మరి ప్రపంచ దేశాలు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి. హిందూ సంప్రదాయాల మీద ప్రతి ఒక్కరు చూస్తారు. కాబట్టి మన సంప్రదాయాలు గౌరవించుకుంటూ ఈ నవరాత్రి ఎంతో వైభవంగా చేసుకుంటూ మరి భక్తి శ్రద్ధలతో సినిమా పాటలు కాకుండా దేవుని పాటలతో మనం ఎంతో వైభవంగా చేసుకోవాలని మనతో కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశానికి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది వినాయక ఉత్సవాలు. ఈరోజు మా వరకు రవీందర్రావు, శృతి గారు విగ్రహదాతలు ఇచ్చినారు. వారు చాలా సంతోషం.
ఎందుకంటే మా కమిటీ అందరూ అంటే 36 వార్డుల కన్నా భిన్నంగా మా రెడ్డి కాలనీలో రోజు మహిళలు అందరూ పూజలో కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా ఇక్కడ నమ్మకం ఏంటంటే చాలామంది చదువులు మంచిగా చదివినప్పుడు పిల్లలు బయటికి పంపించినప్పుడు మేము విగ్రహం కొనియాలి, అన్నదానం నిర్వహించాలి అనే కోరిక ఇక్కడ ఉంటుంది రెడ్డి కాలనీలో. వారు ఉన్నప్పుడు అదే కోరిక శ్రీరామ్ గణేష్ మండలి వారి కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి దినదిన అభివృద్ధి చెంది మహిళా మండలు అందరూ రావడం జరుగుతుంది. అది సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా వండాలి లోక కళ్యాణార్థంగా వాస్తవానికి చేయడం జరుగుతుంది. మా మహిళలందరూ చేసినందుకు ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొని పెద్ద మొత్తం అన్నదానాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీరందరూ ప్రతిగా నాదన్నట్టుగా ఒక కమిటీ సభ్యులు ఒక 70 నుంచి 80 మంది జమై పెద్ద మొత్తంలో కార్యక్రమాలు నాదన్నట్టు చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ 30 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదు కావడంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శ్రీరామ్ సాగర్ 40 గేట్లు ఎత్తివేయడంతో గోదావరి నది ప్రవాహం పెరిగిపోయి వరద ఒత్తిడి పెరిగిపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి అధికారులు వరద నీటిని కిందకు వదులుతున్నారు. వరద పెరగడంతో మంచిర్యాల పట్టణ తీర ప్రాంతమైన ఎన్టీఆర్ నగర్, రామ్ నగర్ ప్రాంతాల్లోకి నీరు వచ్చింది. మాతా శిశు ఆసుపత్రిలోకి నీరు చేరుతుందని సమాచారంతో 63 మంది గర్భిణీ స్త్రీలను జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ హరీష్ రాజ్ మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 8 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం పెరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాతా శిశు ఆసుపత్రిలోని పేషెంట్లను గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వరద ప్రాంతాలను పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
8,20,000 క్యూసెక్ల వాటర్ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఎంసీహెచ్లో ఉన్న యాంటీనాటల్ కేసెస్ అంటే డెలివరీకి వచ్చిన కేసెస్, డెలివరీ ఆల్రెడీ అయిన కేసెస్, సర్జరీ అయినటువంటి కేసెస్ అన్నీ ఒక 63 కేసెస్ మనకి ఉన్నాయి. ఆ కేసెస్కి గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లన్నీ చేసుకుని ఉన్నాం. ఇప్పటికైతే ఏ కేసెస్కి ఏ క్యాజువాలిటీ ఏమీ లేదు. అట్లాగే ఎస్ఎన్సియు పీడియాట్రిక్ కేసెస్ కూడా మనకి ఉన్న కేసెస్ని కూడా మేము జీజీహెచ్లో కానీ ప్రైవేట్లో ఉన్నటువంటి ఒక 3 నర్సింగ్ హోమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మా సిబ్బందిని, మెడిసిన్స్ని ప్రైవేట్ డాక్టర్స్ యొక్క కోఆపరేషన్ తోటి అక్కడ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాం. కాబట్టి ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు, షిఫ్ట్ చేస్తున్నాం. నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఏదైతే నిర్మల్ అనుకోండి, ఆశీర్వాదాలు అనుకోండి, మన ఎత్తు ప్రాంతం నుంచి కురిసిన భారీ వర్షాలకు గోదావరి ప్రాంతం నుంచి నీరు అధికంగా వచ్చి కడె ప్రాజెక్టు గేట్లు వదలడం జరిగింది. అదేవిధంగా ఎల్లంపల్లి కూడా గేట్లు వదలడం జరిగింది. సుమారుగా 8 లక్షల క్యూసెక్ల వాటర్ వదిలని చెప్పి సమాచారం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు మా ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా విజిట్ చేయడం జరిగింది. అధికారులను అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఫోన్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఎంసీహెచ్ హాస్పిటల్ గారు వెళ్ళాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి వాటర్ వచ్చినప్పుడు కూడా ఈ ఎంసీహెచ్ హాస్పిటల్ వాటర్లో ఉండడం జరుగుతుంది. ఈ ఎంసీహెచ్ హాస్పిటల్ అనేది లోతట్టు ప్రాంతంలో కట్టడం జరిగినందువలన ప్రతిసారి ఇదే పరిస్థితి రావడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు సూచన మేరకు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ రావడం జరిగింది. డాక్టర్ల బృందంతో కూడా మేము మాట్లాడడం జరిగింది. అధికారులతో, రెవెన్యూ అధికారులతో, పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అంబులెన్స్లు కూడా ముందస్తుగా 10 అంబులెన్స్లు తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి 3 బస్సులను కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లను ఒకటి అటెండర్లను తరలించడానికి. ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడైతే వేకెన్సీ ఉన్నాయో అక్కడక్కడ ఆ పేషెంట్ను అడ్జస్ట్మెంట్ చేయడానికి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో 1 గంట లోపల కూడా డాక్టర్లు అందరూ కూడా ఎక్కడెక్కడ ఏ పేషెంట్లు ఏ హాస్పిటల్ పంపించడానికి కూడా అంత ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. 1 గంట లోపల కూడా ఎక్కడైతే ఏ హాస్పిటల్ వేకెన్సీ ఉన్నాయో అందరూ కూడా పేషెంట్ ఇక్కడికి తరలించడం జరుగుతుంది. ఎందుకంటే గత 4 సంవత్సరాలు చూసుకుంటే ఒకసారి పూర్తిగా వాటర్ రావడం జరిగింది. అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమే అందరం కూడా దగ్గరుండి అర్ధరాత్రి 12 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు హాస్పిటల్ తరలించడం జరిగింది. అదేవిధంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రాణ నష్టం జరగద్దు, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి ఎలాంటి నష్టం జరగదు ఉద్దేశం కొద్దీ గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారి సూచన మేరకు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ ముందస్తుగా చర్యలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అటు కడెం ప్రాజెక్టు నుండి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ నుండి భారీగా నీళ్ళని వదలడం వల్ల ఎల్లంపల్లి డ్యామ్ పూర్తిగా నిండడం జరిగింది. దాదాపుగా 16 టీఎంసీలో ఉన్నటువంటి ఫుల్ స్టోరేజ్ వచ్చింది. కాబట్టి దాదాపు 8 లక్షల క్యూసెక్ల నీటిని కిందికి వదలడం వల్ల ఇటు ఎన్టీఆర్ కావచ్చు, అదేవిధంగా ఇటు గోదావరి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండని చెప్పేసి ఎప్పటికప్పుడు గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసాగరరావు గారు మాకు సూచన చేస్తూ ఇటు మహిళా కార్యకర్తలను, ఇటు మాకు, మా మాజీ కౌన్సిలర్లకు, ముఖ్య నాయకులందరికీ కూడా తరలిసి ముఖ్యంగా మాతా శిశు ఒక అనాలోచిత నిర్ణయం కట్టడమే మాతా శిశు. ఈ మాతా శిశులో దాదాపుగా గర్భిణులు, అప్పుడే పుట్టినటువంటి చిన్న పిల్లలు, బాలింతలు ఇక్కడ చూస్తూ ఉంటే మళ్ళీ ఒక్కసారి ఈ దాదాపుగా 4 సంవత్సరాలుగా ఇదే రిపీట్ అవుతుంది. వర్షాకాలం వచ్చిందంటే సెప్టెంబర్, అదేవిధంగా జూన్, జూలై, సెప్టెంబర్ వచ్చిందంటే మా అందరు కూడా భయం వేస్తున్నది. అదే కారణంతో ఎమ్మెల్యే గారు కూడా మా అందరికీ ఉంటాడున్న ఫోన్ చేసి పొమ్మనంగానే ఇక్కడికి తరలివడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే వీరి ఆహాకారాలు ఎట్లా అంటే ఎందుకు మాకు ఈ శిక్ష ఎందుకంటే అడగడం జరుగుతూ ఉంది. ఒక అనాలోచిత నిర్ణయంతో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కట్టడం, మేము అప్పుడు ప్రేమసాగరరావు కావచ్చు, సురేఖమ్మ గారు కావచ్చు, దీని గురించి ఎన్నో సందర్భాలలో ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ కట్టడం వల్ల ఖచ్చితంగా గోదావరి ప్రాంతం ముంపు గురదని చెప్పినాం. అయినప్పటికీ కూడా కట్టడి ఇంతమంది గోస కారణమవుతున్నటువంటి ఖచ్చితంగా దివాకర్ రావు సుదాకుతుంది. మా ఒక మంచి నిర్ణయం ఏదైతే ప్రేమసాగరరావు గారు గెలవక ముందు దాన్ని ఏదైతే
ఐబీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూల్చి ఖచ్చితంగా అక్కడ సూపర్ స్పెషాలిటీ కడతా అని చెప్పిండు. అన్నట్టుగానే మరి మొదలు పెట్టాం. ఇప్పటికీ సెకండ్ ఫ్లోర్ పనులు నడుస్తున్నాయి. దాదాపుగా 2027లోనే మరి ఖచ్చితంగా ఈ యొక్క జిల్లా ప్రజలకు కాకుండా అటు మహారాష్ట్ర ప్రాంత ప్రజలకు కూడా మరొక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే హైదరాబాద్కు ధీటుగా ఒక మంచి హాస్పిటల్ తీసుకొచ్చి ఈ ప్రజల కష్టాలను తీర్చే దిశగా మేము అడుగు వేస్తున్నాం. అంతేకాకుండా MCH దగ్గర ఇప్పుడు ఇంకొక గంట లోపు నీళ్ళు కూడా దగ్గరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాదాపు 8 లక్షల క్యూసెక్లు అంటే దాదాపుగా ఈ ఫస్ట్ ఫ్లోర్ మునిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇంకో గంట లోపు తరలించే కార్యక్రమం ఉన్నది. వీళ్ళందరినీ తరలించేసి అటు GGHలో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టేసి వీళ్ళకు మంచి వైద్యాన్ని కూడా అందించడానికి కూడా మా వైద్యులు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ విధంగా అంటే ఇలాంటి కారణం కావడానికి మరి కారణమైన వారు ఖచ్చితంగా మరి శిక్షించవద్దని చెప్పేసి కోరుకుంటూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గణేష్ మండపాల నిర్వాహకులకు భక్తులకు ఎలాంటి సంశయాలు లేకుండా వచ్చే నెల 6వ తేదీనే నిమజ్జనోత్సవం జరుపుకోవాలని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు చుంచు రాజ్కిరణ్ తెలిపారు. విశ్వనాథ ఆలయంలో ఏర్పాటు చేసిన హిందూ ఉత్సవ సమితి ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 7వ తేదీన చంద్రగ్రహణం కారణంగా అనేక మంది గణేష్ మండపాల నిర్వాహకులకు భక్తులకు సందేహాలు ఉన్నాయని వేద పండితులను బ్రాహ్మణులను సంప్రదించిన తర్వాత వారు తెలిపిన ప్రకారం సెప్టెంబర్ 6వ తేదీన గణేష్ నిమజ్జనం ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని తెలపడం జరిగిందని, కాబట్టి జిల్లా పట్టణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల నిర్వాహకులు అందరూ 6వ తేదీన నిమజ్జనోత్సవాలు నిర్వహించుకొని విగ్రహాలను నిర్దేశించిన ఆయా ప్రాంతాల్లో నిమజ్జనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. బంధువులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ నిమజ్జన కార్యక్రమానికి మా వేద పండితులు బ్రహ్మశ్రీ ఇంతకుముందే దామోదర శర్మ గారు చెప్పారు, గ్రహణానికి నిమజ్జనానికి ఎలాంటి సంబంధం లేదు. నిమజ్జనం ఒకరోజు ముందు వస్తున్నది, దాని తెల్లారి గ్రహణం వస్తున్నది. గ్రహణం కేవలం 9 గంటలు మాత్రమే గ్రహణానికి సంబంధించినటువంటి పూజలు పనికిరావు. కాబట్టి ఒకరోజు ముందు వస్తున్నది కాబట్టి నిస్సంకోచంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని శనివారం నాడు మాత్రమే అనంత చతుర్దశి నాడు చేసుకోవాలని చెప్పేసి దానికి ఒక 50-60 సంవత్సరాల నుంచి అలాగే నడుస్తున్నది. హిందూ సమితి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 50-52 సంవత్సరాల నుంచి కూడా అదేవిధంగా నడుస్తున్నది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని సోషల్ మీడియాలు మిమ్మల్ని ఎంత తప్పుదో పట్టించినా శనివారం నాడే నిమజ్జనం చేసుకోవాల్సిందిగా మరీ ప్రార్థన. 6వ తేదీ నాడు శనివారం నాడే నిమజ్జనం చేయాలి అని చెప్పేసి స్పెషల్గా చెప్పడం జరుగుతున్నది. మీరు ఎవరు కూడా నిస్సంకోచంగా అనుమానాలు పెట్టుకోకుండా కానీ శనివారం నాడే నిమజ్జన కార్యక్రమం చేసుకోండి. అర్థమవుతుంది కదా. తర్వాత ఈ సందర్భంలో హిందూ బంధువులందరూ కూడా, ముఖ్యంగా హిందూ ఉత్సవ కమిటీకి మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజైతే ఎలా అయితే వివాదాస్పదమైనటువంటి పండుగల గురించి మనందరం ఏకమై ఈ విధంగా విశ్వనాథాలయంలో కూర్చుకున్నారు, ఇది చాలా శుభపరి పరిణామం. ఇదే విధంగా ఏదైనా ఫ్యూచర్లో మునుముందు మనకు కనుక ఏమైనా వివాదాస్పదమైనటువంటి పండుగలు వచ్చినట్టయితే దయచేసి మన మంచిర్యాల 4 సిద్ధాంతులు ఉంటారు. దామోదర సిద్ధాంతి కానీ, విశ్వేశ్వర సిద్ధాంతి కానీ, రాజేష్ సిద్ధాంతి చెప్పేసి 4 సిద్ధాంతులు ఉంటారు. వాళ్ళని కూర్చోబెట్టి దయచేసి ఒకే ఇందాక మనం అందరం అనుకుంటాం కదా, ఒకటే జాతి, ఒకటే ఓటు, ఒకటే చట్టం మేము ఎలా అనుకుంటున్నామో, ఒకటే హిందువులు, ఒకటే పండగ, ఒకటే రోజు అనేది నినాదంతో ముందరకు పోయి ఉత్సవ కమిటీ కాస్త యాక్టివ్గా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారాలు. ఏదైతే గణేష్ చవితి నిన్న మనం గణేష్ దేవుని అయితే నెలకొల్పుకుని నవరాత్రులు జరుపుకుంటున్నాము. మరి అనేక మంది మధ్యలో సందేహాలు ఉన్నాయి. మరి గ్రహణం వస్తున్నది, నిమజ్జనం ఏ తారీఖు అని అనేక రకాలుగా పలు చర్చలు జరుగుతున్నాయి. మరి ఫోన్లు కూడా రావడం జరుగుతుంది. దానిపై ఈరోజు ఆ సందిగ్ధత తీసేందుకు ప్లస్ మన హిందువులందరిలో ఒకే భావం, ఒకటే పద్ధతి ప్రకారం నడుచుకోవాలనే ఉద్దేశంతో విశ్వనాథ ఆలయం ప్రాంగణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈరోజు ఈ మీటింగ్కి విచ్చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు విశ్వేశ్వర శర్మ గారికి, నాగేందర్ శర్మ గారికి, నరహరి శర్మ గారికి, దామోదర్ శర్మ గారికి, రాధాకృష్ణ శర్మ గారికి నా యొక్క నమస్సుమాంజలు. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఉత్సవ సమితి సభ్యులు మా కర్ణకంటి రవీందర్ గారికి, మరియు బద్రి నారాయణ గారికి, మరియు రమేష్ యాదవ్ అన్న గారికి, మా న్యాయ సలహాదారు గోలి తిరుపతి అన్న గారికి, మరియు మాకు వైస్ ప్రెసిడెంట్ ఉదారి దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా మన గురుస్వామి అందరికీ సంగనపట్ల నరహరి గారు అయితే అందరికీ తెలిసిన వ్యక్తి. అలాగే దామోదర్ శర్మ గారు కాలేజ్ రోడ్ పూర్వ గర్మిల్లా పంచాంగం, అంటే గర్మిల్లా అనేది మంచిర్యాల కాబట్టి వారు చెప్పిందే వేదంగా భావించి మనం అందరం ముందుకెళ్తాం. కాబట్టి అందరం సమిష్టిగా ఒక డేట్ని ఎందుకు జరుపుకుంటున్నాం అనే దాన్ని కూడా వారు వివరిస్తారు. గమనిక ఏంటంటే అందరూ
హిందూ బాంధవులందరూ ఈ యొక్క డేట్ను మరి ఫిక్స్ చేసుకొని అందరం కలిసి ఒక ప్రోగ్రాన్ని విజయవంతం చేద్దాం. దీన్ని అందరూ గమనించగలరని నా మనవి. ధన్యవాదాలు. కొమరంభీం జిల్లా బెజ్జూరు మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ బెజ్జూరు మండల కార్యకర్తల సమావేశం సందర్భంగా మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బెజ్జూరు మండలానికి రావడంతో బాణసంచా పేల్చి సంబరాలు చేపట్టారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కనీసం తన సొంత గ్రామానికి పోయే రోడ్డు కూడా వేసుకొని నిస్సహాయ స్థితిలో ఇక్కడి ఎమ్మెల్యే ఉన్నారని, ఇక బెజ్జూరు మండలాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని అన్నారు. పోడు రైతుల పక్షాన గాని తాలూకాలో ఉన్న రైతుల పక్షాన గాని ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేని హరీష్ బాబు తిరిగి కేతిని, చిత్తామ, డబ్బా గ్రామాల్లో వేల టేకు చెట్లు మాయం చేశారని, ఈ ప్రాంత ప్రజలపై అసెంబ్లీలో అబండాలు మోపడం సిగ్గుచేటని అన్నారు. సిర్పూర్ తాలూకాతో పాటు తాలూకాలో ఉన్న అన్ని మండలాల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ దోచుకుంటున్న మరియు గతంలో దోపిడీకి పాల్పడిన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలను సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా సూచించిన విధంగానే రానున్న ఎన్నికల్లో గెలుపుకు పాటుపడదామని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలో స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం కోసం, అదే రైతులకు వస్తున్న యూరియా కష్టాల గురించి, అదేవిధంగా విద్యార్థులకు రాని ఫీ రియంబర్స్మెంట్ బకాయిల గురించి, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజలందరూ కూడా ఒక కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, కొత్త మార్పు కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగరేయబోతున్నదన్న ఆత్మవిశ్వాసం ఇవాళ మాకు కలిగింది. 5 సంవత్సరాల నుండి చాలా దోపిడీకి గురైంది ఈ ప్రాంతం. మరి మారుమూల అటవీ ప్రాంతాలు ఎప్పటికి కూడా రోడ్లు లేవు. అదేవిధంగా బయట నుంచి వచ్చి ఇక్కడ కాంట్రాక్టులు చేసి ఇక్కడ ప్రాంత ప్రజలందరినీ కూడా కాంట్రాక్టులు కానీ, దౌర్జన్యాలు కానీ, కుంభకోణాలు చేసి ఈ ప్రాంత ప్రజల నోటికాడ కూడును మరి తీసేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ దోపిడీ చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఇది అర్థమవుతా ఉన్నది. అందుకొరకే మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే మరి మాకు న్యాయం జరుగుతారని అనుకుంటున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్కు ఏజెంట్గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి, ఆంధ్ర పెట్టుబడిదారులకు మరి వక్తగా వ్యవహరిస్తున్న, బినామీగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణలో చేయని ఘోరం లేదు, దారుణం లేదు. ఇలా బనకచెర్ల, పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్తోని తెలంగాణ గోదావరి జిల్లాల వాటను ఆంధ్రకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కొడంగల్, నారాయణపేట, అదేవిధంగా మరి 4 లేన్ సిటీ, 4th సిటీ ఏదైతే 6 లేన్ రోడ్డు ఆంధ్ర ప్రాంత బీజేపీ కాంట్రాక్టర్కు మరి సీఎం రమేష్కు కట్టబెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి వీళ్ళందరికీ తొత్తుగా ఇవాళ కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. తెలంగాణ బిడ్డలు, లారీ డ్రైవర్లు, లారీ ఓనర్లందరూ కూడా చాలా చట్టబద్ధంగా, చాలా చట్టాన్ని గౌరవిస్తూ వాళ్ళ జీవితాలను బాగు చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది పెట్టుబడిదారులు ఇలా అక్కడ అసోసియేషన్ కార్యకలాపాలు కూడా చిచ్చు లేపుతా ఉన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు ఎక్కడ కనిపించడం లేదు. దీంట్లో రైతులు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి హైదరాబాద్కు పోయి వాళ్ళ బాధ చెప్పుకుందామంటే హరీష్ బాబు గారు కనికరించలేదు. ఇలా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా టేకు దొంగలు, కలప దొంగలు అని చెప్పి అసెంబ్లీలో డాక్టర్ హరీష్ బాబు గారు స్వయాన భయాన ఇస్తే ఫారెస్ట్ అధికారులు మీరు ఏం చేస్తున్నారంటే ఇలా ఫారెస్ట్ అధికారులు కసితోని, కక్షతోని, విద్వేషంతోని ఇలా చాలా గ్రామాల్లో కూడా ట్రాక్టర్లు గుంజుకొని పోతా ఉన్నారు. పోడు భూములు చేసుకొని పొట్ట నింపుకుంటున్న పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఆకలి చావుల అంచున ఉన్నారు. ఎక్కడ పోయినవయ్యా హరీష్ బాబు? ఎక్కడ పోయినారు బీజేపీ నాయకులు? ఇలా కేంద్రంలో ఉండే బీజేపీ మేము యూరియా ఇచ్చినామంటారు, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ఏమో మీరు ఇవ్వలేదంటారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల గోదావరి నదికి పూజలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఎల్లంపల్లి వద్ద పరిస్థితిని పరిశీలించిన ముఖ్యమంత్రి. మంచిర్యాల జిల్లా కేంద్రం మాతా శిశు కేంద్ర ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో వరద ప్రమాదం దృష్ట్యా మాతా శిశు ఆసుపత్రి నుండి పేషెంట్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మంచిర్యాల పట్టణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 6వ తేదీన నిర్వహించుకోవాలి ప్రకటించిన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు చుంచు రాజ్ కిరణ్.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.